చేశారంటే దీని మీ సంగతి ఎట్లా తెలుస్తామో చెప్పారు. నెక్స్ట్, పాకిస్తాన్ హ్యాస్ ఇంక్రీజ్ ది ఇంటెన్సిటీ ఆఫ్ ఇట్స్ అన్ప్రొవోక్డ్ ఫైరింగ్ అక్రాస్ ది లైన్ ఆఫ్ కంట్రోల్. ఎల్ఓసి వెంబడే ఫైరింగ్ చేస్తున్నారు, మోర్టార్స్ షెల్స్తో చేస్తున్నారు. ఆ ఎల్ఓసి వెంబడి, బార్డర్ వెంబడి చాలా ఇళ్ళు ఉంటాయి. సో అది ఆ ఇంట్లో ఉన్న వాళ్ళకి నష్టం జరుగుతుంది. దానివల్ల సివిలియన్స్ చనిపోతున్నారు, చిన్నపిల్లలు, మహిళలు చనిపోతున్నారు. కుప్వారా, బారాముల్లా, ఉరి, పూంచ్, మెందర్, రాజౌరి సెక్టార్స్లో జమ్మూ కాశ్మీర్లో వాళ్ళు ఫైరింగ్ జరుపుతున్నారు. ఇప్పటి వరకు 16 మంది ఇన్నోసెంట్ అమాయక ప్రాణాలు చనిపోయారు. దీనిలో ముగ్గురు మహిళలు ఉన్నారు, 5 చిన్నపిల్లలు ఉన్నారు. ఫైరింగ్ జరుగుతుంది పాకిస్తాన్ నుంచి, అన్ప్రొవోక్డ్ ఫైరింగ్. సీజ్ ఫైరింగ్ లేదు కాబట్టి వాళ్ళు బార్డర్ వెంబడి కాల్పులు జరుపుతున్నారు. ఆ మోటార్ షెల్స్ కానీ అవి కానీ బార్డర్ వెంబడే ఇల్లు ఉంటాయి కదా, ఆ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎక్కడికి వెళ్తారు, వెళ్ళలేరు. కాబట్టి వాళ్ళు 16 మంది చనిపోయారు. సో ఇండియన్ ఆర్మర్డ్ ఫోర్సెస్ రీట్రేట్ దేర్ కమిట్మెంట్ టు నాన్ ఎక్సలేషన్ ప్రొవైడెడ్ ఇట్స్ రెస్పెక్టెడ్ బై ది పాకిస్తాన్ మిలిటరీ. అంటే పాకిస్తాన్ మిలిటరీ కనుక వాళ్ళు మనకు ప్రొవోక్ చేయకపోతే మనం ఎస్కలేషన్, అంటే దీన్ని పెంచేందుకు మనం సిద్ధంగా లేం. బట్ వాళ్ళు పెంచితే మనం కూడా పెంచుతాం. సో ఇవాళ ఉదయం నుంచి జరుగుతున్న నేను డెవలప్మెంట్స్ మరికొన్ని వివరిస్తాను మీకు. ఒకటి, 25 బ్లాస్టులు జరగడమే కాకుండా